సుభాషితాలు. కొంగ మరియు పీత. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు, పీతలు, తాబేళ్లు మరియు కప్పలు నివసించేవి. అదే చెరువు దగ్గర ఒక ముసలి కొంగ కూడా ఉండేది. వృద్ధాప్యం వల్ల ఆ కొంగ శీఘ్రంగా వేటాడలేకపోయేది. ఒకరోజు ఆకలితో బాధపడుతున్న కొంగకి ఒక ఆలోచన వచ్చింది. అది చెరువు ఒడ్డున విచారంగా కూర్చుంది. అప్పుడు చెరువులో ఉన్న కొన్ని చేపలు దగ్గరకు వచ్చి, "ఏమైంది కొంగ బావా, ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నావు?" అని అడిగాయి. దానికి కొంగ ఇలా అబద్ధం చెప్పింది. "ఒక బ్రాహ్మణుడు త్వరలో ఈ చెరువు ఎండిపోబోతోంది అని చెప్పాడు. అప్పుడు అందరం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే మనమంతా చనిపోవాల్సి వస్తుంది" అని బాధగా చెప్పింది. ఈ మాటలు విన్న చేపలు భయపడి, "మరి మా సంగతి ఎలా? మీరైతే వేరొక చెరువు దగ్గరికి ఎగిరి వెళ్ళిపోతారు, మేము ఎగరలేం కదా, ఏదైనా పరిష్కారం చూపించండి" అని అడిగాయి. అప్పుడు ఆ ముసలి కొంగ లోపల సంతోషించి, నా పథకం ఫలించింది అనుకొని కొద్దిసేపు ఆలోచన చేసి, "నా దగ్గర ఒక ఉపాయం ఉంది, కానీ మీకు నా మీద నమ్మకం ఉంటేనే చెప్తాను" అంది. అప్పుడు చేపలు, "మీరు మాత్రమే మమ్మల్ని ఈ ఆపద నుంచి కాపాడగలరు, మీరు మాకు సాయం చేయండి" అని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆ కొంగ, "మీరు ఇంతలా ప్రాధేయపడుతున్నారు కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను. నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువుకి తీసుకెళ్తాను, అక్కడ మీరు సురక్షితంగా ఉండగలరు" అని చెప్పింది. అందుకు చేపలు ఆనందంగా అంగీకరించాయి. అప్పటి నుంచి ప్రతిరోజు ఆ ముసలి కొంగ 1-2 చేపలని తన పొడవైన ముక్కులో పెట్టుకొని వేరే కొత్త చెరువు దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళిపోయేది. కానీ నిజానికి ఆ కొంగ కొత్త చెరువుకి తీసుకెళ్లకుండా వాటిని ఒక కొండ మీద